వెల్కమ్ సుషి హ్యాపీ బ్లాగ్స్ స్వాగతం. సండే కదా, అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు మటన్ చికెన్ అలా నాన్ వెజ్ చేసుకోవడానికి. కానీ నేను పాలకూర రైస్ చేసుకుందామని అనుకుంటున్నా. పాలకూర, మీరు పాలకూర రైస్ ఎట్లా తయారు చేయాలో మీ అందరికీ తెలుసు అనుకుంటా, కానీ నేను చేసే పద్ధతి మీకు తెలియదు కాబట్టి చూపించాలనుకుంటున్నా. ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా నైట్ అన్నం అయితే ఇంకా చాలా బాగుంటుంది. రాత్రి మిగిలింది అనుకోండి, ఆ అన్నం అయితే బాగుంటుంది. కానీ నేను వేడి రైసే వాడుతున్నా. సో కత్తి, మా ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉన్నదన్నమాట. లెమన్ వచ్చింది, ఫ్రెష్ లెమన్, కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, కొంచెం పల్లీలు, కాజు, ఆనియన్, ఇంతే. ఇంకా పాలకూర రైస్కి చాలామంది ఏంటంటే ఇది అంటే ఈ పాలకూరని మిక్సీలో బట్టి జ్యూస్ చేసి అందులో వేస్తున్నారు. చిన్నపిల్లలు తినలేని వాళ్ళకైతే అది ఓకే, కానీ మనకైతే పెద్దవాళ్ళకైతే ఎంత మనం అంటే ఇట్లా న్యాచురల్గా తినగలిగితే అంత మంచిదన్నమాట ఆరోగ్యానికి. సో ఎక్కువ బాయిల్డ్ అవ్వనివ్వద్దు అనమాట. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ బాయిల్డ్ అయితే అదేంటంటే అందులో ఉన్న పోషకాలన్నీ కోల్పోతామని చెప్తుంటారు. సో నేనైతే నేను వాడే పద్ధతిలో చూపిస్తున్నా. కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ చాలు. మసాలాలు వేసుకోవాలనుకునే వాళ్ళు ఇష్టం అండి. నేనైతే తక్కువనే వాడతా. ఒక లవంగా, ఒక ఇలాచి, అంతే. దాల్చిన చెక్క కూడా ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే కొంచెం స్మెల్ ఉండడానికని బగారాకు కొంచెం వాడుతున్నా. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను చేసుకునే పద్ధతి, కొంచెం మెంతులు వేసుకుంటున్నా. కొంచెం మెంతులు బ్రౌన్గా కావాలి, అయితే బాగుంటుంది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పల్లీలు, ఇది కాజు ఒకేసారి వేసేస్తున్నా అనమాట. కొంచెం సిమ్లో పెట్టి వేస్తున్నా. ఆనియన్, తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. 5 స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఒక సెక్షన్ మొత్తం గ్రీన్ సలాడ్ అని పెడుతున్నారండి. 5 స్టార్ కానీ 7 స్టార్ కానీ అట్లా మీరు ఎప్పుడన్నా వెళ్ళుంటే గ్రీన్ సలాడ్స్ అని ఎక్కువ పెడుతున్నారు. ఆకులే పెడుతున్నారు మొత్తం.
సో పచ్చాకులు పెప్పర్ అవి వేసిస్తున్నారు. చాలా మంచిదంట తింటే ఆరోగ్యానికి. సో మీరు అది మిక్సీలో పట్టి జ్యూస్ చేసి మళ్ళీ ఆయిల్లో వేసి మళ్ళీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రైస్ వేసి మళ్ళీ ఫ్రై చేసి, సో అందులో ఉన్న పోషకాలన్నీ ఎవాపరేట్ అయిపోతాయి ఎన్నిసార్లు బాయిల్డ్ అయితే. అది ఉన్నదే చాలా డెలికేట్గా ఉంటుంది ఆకులు. అందుకని ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలు కొంచెం తినడం కష్టం ఉండొచ్చు, కానీ మనకైతే పెద్దవాళ్ళకైతే ఇలా తింటే బాగుంటుంది. మనం తినొచ్చు కదా. ఇంత ఆకు పెట్టట్లేదు, నాకు పాలకూర కర్రీ కంటే కూడా నాకు ఇట్లా ఇష్టం. అన్నానికి కొంచెం సాల్ట్ పట్టిస్తున్నాను నేను, తినేంత మనం టేస్ట్కి తగ్గినట్టు. ఎప్పుడు ఏదో ఒకటి వేరే చూపిస్తుంది కానీ వంట ఏమీ చూపించదు అని మీరు అనుకుంటుండొచ్చు. నేను మ్యాక్సిమం పాతకాల పద్ధతులు చూపించాలనే నాకు ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే అవన్నీ మనం మర్చిపోతున్నాం కదా. సో పిల్లలకు అవి తెలియదు, పాతకాలం పద్ధతులు అనేవి తెలియదు. వాళ్ళంతా ఫాస్ట్ లైఫ్లో ఉన్నారు కాబట్టి సో నేను పాతకాల పద్ధతులను ఎక్కువ చూపించాలని నాకు కోరిక అన్నమాట. అందుకని నేను పాతకాల పద్ధతులను ఎంచుకున్నాను. సో ఇలా అది పెట్టాను కదా, దాని విధంగా ఇలా రైస్ పెట్టేవాళ్ళు. అంతే. ఇష్టం ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చు. నాకైతే లెమన్ కొంచెం పెట్టుకుంటా. ఇలా పెట్టేసి ఇంకా చాలు. ఈ రైస్కి ఇంత ఒక 2-3 కప్స్ అనమాట, 5-6 కట్టలు. ఎంత ఆకుకూర ఉంటే అంత మంచిది. సిమ్లో పెట్టాలి, సిమ్లో పెట్టేయాలి. పెడితే మనకి అది కొంచెం మగ్గుతుంది. మగ్గిన తర్వాత మళ్ళీ వన్స్ మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి బాగుంటుంది. తర్వాత లెమన్ కూడా వేసుకోవచ్చు, కొంచెం పిండుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంతకు ముందుకైతే అనేవాళ్ళు ఆకుకూరలు సన్నగా తరిగితే పెళ్లి చేసుకోవాలి, కూరగాయలు ఎంత సన్నగా తరిగితే అమ్మాయికి అంత మంచి వంట వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ ఆకుకూరలను సన్నగా తరగకూడదటండి, కొంచెం పెద్దగానే ఉంచుకోవాలంట, పోషకాలు పోతాయంట. సో నేను ఇలా చేసిన అనమాట. మీకు తెలిసిన పాలకూర రైస్ ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు, కానీ నా రైస్ అయితే ఇది. క్యాబేజీ లీఫ్లు, తర్వాత ఈ పాలకూర లీఫ్లు ఇలా తింటున్నారండి చాలామంది, పచ్చిగా తినేస్తున్నారు. ఇంతే. దీనికి మిక్సీలో పట్టి జ్యూస్ చేసి మళ్ళీ అది ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యి మళ్ళీ బాయిల్డ్ అయ్యి, ఎన్నిసార్లు బాయిల్డ్ అయితే ఆకులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదండి. ఇలా ఒక 10-15 మినిట్స్ అలా ఉంచినాం అనుకోండి, ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసినాం అనుకోండి, ఇదంతా మగ్గిపోతుంది, బాగుంటుంది.
లెమన్ ఇష్టం ఉన్నవాళ్ళు లాస్ట్కు కొంచెం లెమన్ పిండుకోండి. లెమన్ ఇష్టం లేని వాళ్ళ ఇష్టం, ఇలాగే తినేసేయండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. సో ఇంతేనండి నా పాలకూర రైస్. ఓకేనా, ఇలా ఉంటుంది ఫైనల్గా. ఇంకా కొంచెం మగ్గాలి, మగ్గితే బాగుంటుంది. అవునా, హెల్దీ పాలకూర రైస్. టేస్ట్ కూడా బాగుంటుంది, మీరు ఇలా ట్రై చేయండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉండండి, సిమ్లో పెట్టి చూసుకుంటూ ఉండండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.